కపట బ్రాహ్మణుడు శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా సాంబ శివ సాంబ శివ సత్యమైన దేవుడవయ్యా సాంబ శివ సాంబ శివ నిన్ను నమ్మిపోతనయ్యా ఎంతటి అవమానము జరిగినది కార్తవీరాజుని ఉండగా ఈ చదివాల వెంకన్న గారు ఆ యొక్క రేణుకా చంద్రకి కళ్యాణం అవుతున్న సందర్భంలో 101 రూపాయల కట్నం సమర్పించారు. వారి 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 కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి ఎలా వేరే ఆశతో కాపాడాలి. వల్లంపట్ల యాల రవిరెడ్డి అన్నారు ఆ యొక్క రేణుకా చంద్రకి కళ్యాణం అవుతున్న సందర్భంలో 101 రూపాయల కట్నం సమర్పించారు. వారి 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 కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి ఎలా వేరే ఆశతో కాపాడాలి. రాసకొండ రాములు గారు ఆ యొక్క రేణుకా జమదగ్ని కళ్యాణం అవుతున్న సందర్భంలోన ఆ యొక్క రేణుకా జమదగ్ని పేరు మీద 101 రూపాయల కట్నం సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి ఎల్లవేళలా అష్ట ఆయురాలతో కాపాడాలని కోరుకుంటున్నాం. కార్తీక రాజు చెప్పాయా ఆట గాని అయిపోయిందా? కార్తీక రాజు జరిగాను కార్తవీరుండగా ఈ రాండయ్యి మొండయ్యి బాటకారి అని బౌరూపులయ్యింది. నేను మేనభావన ఉండగా ఈ మునివరంలో మాల వేసి పెళ్లి ఆడను. పెళ్లి ఆడను కానీ నగవెల్లి కాలేదు, లగ్నమైంది కానీ నగవెల్లి కాలేదు. నగవెల్లి ఏపీ పశువత్ర పట్టణం నుంచి గురుమంత్రం శస్త్ర విద్యలు రానివని చెప్పి ఈ పోరుడు వెళ్ళగొట్టి జయజెత్తుడు అన్న కూర్చోరే అందరు కూర్చోరు. కమ్మాలు ననురో కపాటానే బ్రహ్మాలు ననురో మీకు ఇదే వందనం అయ్యా. ఎవరయ్యా మీరు? కపట బ్రాహ్మణుడు. కపట బ్రాహ్మణ అంత ఆవేశం మీద తూరు మరి బాగా ఆవేశం ఉంటది. అవతారాలు మార్చుకుంటున్నారు. సరే స్వామి మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? కైలాసపురం వెళ్తున్నారు. కైలాసగిరికి ఆ యొక్క రేణుకా జమదగ్ని వివాహం జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నారు అంటున్నారు. సరే స్వామి అదే విధంగా వెళ్తున్నాను. సింగర్ సీనాన్న గారు అనంతారం సుగ్రీవుని పాత్రధారుడు రేణుకా జమదగ్ని కళ్యాణం అవుతున్న సందర్భంలో 101 రూపాయల కట్నం సమర్పించారు. వారిని వారి వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి వేరే అష్టాతో కాపాడాలి. సరే స్వామి అదే విధంగా వెళ్దాం. జై శ్రీ కార్తవీరాజునికి జై. నవీన బ్రహ్మాండవంతయు నిండి ఉన్న రాజేంద్రుడనా బ్రహ్మాండవంతయు నిండి ఉన్న రాజేంద్రుడనా
అయ్యా ఓ శంకరదేవా ఆ యొక్క ఎవరో బ్రాహ్మణోత్తములు అనుకుంటూ మన యొక్క కైలాసగిరికి పట్టణానికి వచ్చినారు. మీతోనేదో ముచ్చటించాలట, వారితో ఒకసారి పలకరిస్తారా? శ్రీ జగజ్జనని రేఖ మాతాకి హలో 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 అరే ఉన్నదే ఇంకెవరు లేదు చదివింది అడిగి తెలుసుకోనే దానయ్యో జై లగ్గమైంది కానీ నగవెల్లి కాలేదు. జయశ్రీ కార్తవిజయానికి మీరు అన్నట్టు జాత తమ్మో నేను ఎప్పుడే చూసేదానయ్యా మీరు అన్నట్టు జాతకంలో నేను ఇప్పుడే చూసేదానయ్యా ఓ శంకరదేవా మా ఇద్దరి పేరు చెప్పుమా ఓ శంకరదేవా వారిద్దరు పేర్లు తెలుపుమే జై ఓ శంకరదేవా మీరు అన్నట్టుగా జాతకంగా చూసేదాను వాళ్ళిద్దరి పేరు నాకు తెలుపు కదా శ్రీ రేణుకా దేవికి జై సింధి పుత్రి రేణుకాను చిన్ని పోతే వినవయ్యా లగ్గమైంది కానీ నగవెల్లి కాలేదు. అందుకొరకు తెలుసుకోవడానికి నేను ఇక్కడికి నిలబడి కదా. జయశ్రీ కార్తవిజయానికి సరే మెచ్చితి మాదిలోనో విచారాన్ని మెచ్చిన వాడేనా సరే మెచ్చితి బాధలోనా విద్యలన్నీ నేర్చిన వాడేనా ఓ శంకరదేవా సందేహము లేదా తెలుగువా ఓ శంకరదేవా
కార్తవీరాజునికి ఓ శంకరదేవా విద్యలు విలువిద్యలు సహస్ర విద్యలు నేర్చిన వాడేనా మీ అల్లుడు నాకు సందేహము లేక సరకుండా తెలుపు అయ్యా లగ్నం అయింది మేము నాగవెల్లి ఇంకా కాలేదు ఆయనకు విలువిద్యలు అత్తయ్య రావని మేము ఏం తెలుసుకోలేదు ఇంకా ఓ శంకరదేవా ఏమనుకుంటున్నావు ఇంకా విలువిద్యలు సహస్ర విద్యలు రాకుండానే లగ్నం చేసిన అంటున్నావు కదా ఓ శంకరదేవా ఎంతటి అమ్మాయి కూడా నువ్వు అందుకే నేను బోలశేఖరుడు అని అందరు గురు మాత్రం విలువిద్యలు రాని వారి చెప్పి గురు మాత్రం సహస్ర విద్యలు రాని వాడిని చెప్పి నువ్వు లగ్నం అయింది కానీ నగవెళ్ళి కాకుండా ఒక గుణహీనుడికి ఇచ్చి పెళ్లి చేసుకుంటా ఎంతటి అవమానము చిచ్చి ఓ శంకరదేవ నేను అందుకే నేను మెచ్చలేను చిచ్చి ఈ సభ నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను ఇప్పుడే ఆ పూల నుండి 10 సంవత్సరాల పట్టణం నుంచి లగ్నమైతే అయింది కానీ నగవేలి కాలేదు ఆ వస్త్రం వస్త్రం నుంచి వెలగొట్టించు చిచ్చి ఎంతటి అవమానం జయానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రామ ఈ జగజ్జని రేణుకా మాతాకి ముని బాలక ముందు నీవో ఇంత పాపం ఇంటికే 2 వెళ్ళమని 3 వెళ్ళమలా వెనుక మౌతులు కలర్ బంద్ చేసుకోరానా మరి ఎట్లా వస్తుంది అది వైఫై వెళ్ళిపో జై
స్వామి పినిగిద్దలు రానివని ఎల్లగొట్టడానికి నీకు న్యాయం కాదు కదా, ఈ పశు వస్త్రములతో ఎల్లగొట్టడానికి నీకు ధర్మము కాదు కదా. అవును స్వామి. జయ శ్రీ రేణుకా దేవికి జై గురు మంత్రములని వరమో స్వాహీనుడ వెళ్ళి పోపోరా గురు మంత్రములని వెదుడవో వెళ్ళి పోపోరా జై పసుపు వస్త్రములతోను గుంజాలే గురు మంత్రము నేర్చుకోవచ్చే ఓ శంకర దేవో గురు మంత్రము నేర్చుకోవచ్చేరా స్వామి ఈ పశువు వస్త్రములతోని ఈ కంకణంతోని మేము ఇరువురము పోయి ఆ యొక్క గురుమంత్రములు నేర్చుకొని వచ్చి నాగవెల్లి కవించుకుంటాం కదా. జయ శ్రీ రేణుకా దేవికి జై లగమును నాగవెల్లి గానే లగ్గమాయను దేవుడు నాగవెల్లడి రాదు పోపోరా ఓరోరి బాలా బడి రాదు పోపోరా ఓరోరి బాలో వనిత వెంబడి రాదు పోపోరా జై ఎప్పటి రాదు పో. నిన్నే దలిసేదానయ్యా ఓ శంకర దేవో జై స్వామి. ఇప్పుడే పోయి నేను ఒక గురుమంత్రం నేర్చుకొని వచ్చి ఆ యొక్క నాగవెల్లి కవించుకున్నాను. నాకు సెలవు స్వామి. రే బాలక అరే బాలక, ఇప్పుడు నేను ఒక గంగ స్నానానికి పోయిస్తున్నాను. నేను మళ్ళా చివరకు నువ్వు ఉండదు ఇక్కడ నుండి వెళ్ళిపోము వెళ్ళిపోము. అంతే ఎలా కొడుతున్నావు ఆయా సరే స్వామి. గురుమంత్రం నేర్చుకొచ్చేదాకా ఇక్కడ మన ఇంట్లో ఉండదు, నేను ఎలా కొట్టాను మరి. సరే సాయి రేణుకా మాతాకు జై శివానంద రామ సదానంద రామ రామ శివానంద రామ రామ సదానంద రామ దేవం జయ రామ రామ జయ శ్రీ జగదగ్నిశ్రునికి శంకర కరుణించవేరా నాదు సంకటములు వాపదేరా శంకర
జనులను రక్షించినావా అయ్యో నన్ను రక్షించినవో అయ్యో ఈశా మహేశ సర్వేశ నన్ను ఈశా మహేశ సర్వేశ మమ్ములను ఈశా మహేశ సర్వేశ మమ్ములను ఈశా మహేశ సర్వేశ మమ్ములను ఎలయంతు గంగను దాసినవో దేవ శంకర కరుణించరా జయ శ్రీ జగన్మోహనుడికి ఆహా నా ప్రాణేశ్వరుడు జయ శ్రీ రేణుకా మాతాకు జయ దేవి ఏమని చెప్పాలి నేను ఈ యొక్క జగత్తు మాత్రమే నన్ను ఏ రాని మాట అని చెప్పి ఎన్నో తీర్లు మాటలని నన్ను వెళ్ళగొట్టాడు కదా ఇప్పుడు నేను ఆ యొక్క గురుమంత్రం నేర్చుకొని వచ్చి నా గడుల్ని కవించుకున్నాను జయ శ్రీ జగన్మోహనుడికి నాదా వందనములు నాదా మీకు చేసే పద సేవ నాదా వందనములు నాదా నీకు చేసేద పదారేవా నాదా మీకు చేసే పద సేవ వందనములు నాదా నీకు చేసేద సుందర రూపాని వెంబడి నేను వచ్చేరాను నాదా సుందర రూపా మీదు వెంబడి నేను ఆచరాను శ్రీ జగన్మోహనుడికి నాదా ప్రాణేశ్వర మీ వెను వెంబడి నేను కూడా వచ్చేదని కదా జయ శ్రీ రేణుకా మాతాకు జై లగ్న సమయ మందో కపట బ్రాహ్మణుందో లగ్న సమయమందు మాచియు కవడ బ్రాహ్మణుడు విరబున దూతి వర్వాజాలక బలవాపినడు ఆ భావుడు వచ్చి మళ్ళీ చూసి ఇద్దరిని ఎడవాకున్నాడు కదా అటుల స్వామి జయ శ్రీ జగన్మోహనుడికి స్వామి బ్రాహ్మణ మాటలను వాటియు జనకుడి చేసే నాదా బ్రహ్మణ మాటలను మాటేడు జనగురుడు చేసే బ్రాహ్మణ మాటలను వాటియు జనకుడి చేసే నాదా బ్రహ్మణ మాటలను మాటేడు జనగురుడు చేసే అన్ని విధములాదారుండవు ఆత్మలు వారయ్యో చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. తప్పకుండా ఈ వీడియోను షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, పాండలాపురం శ్రీ రేణుకా ఎల్లమ్మ చరిత్రను వినాలన్నా చూడాలన్నా గమ్మత్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా మర్చిపోకండి. జై రేణుకా మాత. హాయ్ వ్యూవర్స్, నేను మీ బాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో మన ఎల్లవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజన కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత. గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూయర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో బాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోని చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మత్ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్ ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన ఆటకు. అట్లే అంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. ఈ ఆట నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై రేణుకాదేవి, జై ఎల్లవతలి మాయలో కలిపి. శరణం మారాణి గంగా భవాని శరణం మాయమ్మ.